ఈ సృష్టి ఆరంభంలోనే కాలచక్రం తిరగసాగింది. కాలం కర్మను జన్మింపచేసింది. కర్మ ధర్మాన్ని పరీక్షించింది. ధర్మం మళ్ళీ మనిషిని మోక్ష మార్గానికి నడిపించింది. ఈ అనంతకాల ప్రవాహంలో భగవంతుడు మనుష్యుల పాప భారాన్ని తేలిక చేయుటకు కొన్ని పవిత్ర కాలఖండాలను సృష్టించాడు. అవి తిథులుగా, వ్రతాలుగా, పర్వదినాలుగా భూలోకంలో ప్రసిద్ధి పొందాయి. అటువంటి పవిత్ర కాలాలలో అత్యంత మహత్తరమైనది మాఘమాసం. మాఘే మాస మహాపుణ్య సర్వపాప ప్రణాశన అని పురాణ వాక్యం చెబుతుంది. అంటే మాఘమాసం మహాపుణ్యకారం. అది అన్ని పాపాలను నశింపచేస్తుంది. మాఘమాసంలో ప్రతిరోజు పుణ్యమే. కానీ ఆ పుణ్యానికి పరాకాష్ట మాఘ పౌర్ణమి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ఉంటాడు. చంద్రుడు సంపూర్ణ కళలతో ప్రకాశిస్తాడు. భూమి మీద సాత్విక శక్తి పరిపూర్ణమవుతుంది. ఈ రోజున దేవతలు భూలోకానికి దిగివచ్చి పవిత్ర నదుల్లో నివసిస్తారు. అందుకే ఆ రోజు నీరు కూడా అమృతమవుతుంది అని పురాణాలు చెబుతాయి. మాఘ పౌర్ణమి రోజున ఒక్క స్నానం గంగ స్నాన ఫలం, ఒక్క దానం అశ్వమేధ యాగ ఫలం, ఒక్క నామస్మరణ మోక్ష మార్గం అవుతుంది. ఇక్ష్వాకు వంశంలో భాగీరథుడు అనే ధర్మపారాయణ రాజు ఉండేవాడు. ఒకరోజు ఋషుల ద్వారా తన పూర్వీకులు కపిల మహర్షి శాపంతో భస్మమైపోయారని తెలుసుకున్నాడు. వారి ఆత్మలు విముక్తి పొందాలంటే స్వర్గగంగా భూలోకానికి రావలసిందే. ఆ రోజు నుంచి భాగీరథుడి హృదయంలో నిద్రలేదు. రాజ్యసుఖాలు విరక్తి కలిగించాయి. సింహాసనం భారంగా అనిపించింది. అతడు రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళి గంగ అవతారణ కోసం ఘోర తపస్సు ప్రారంభించాడు. ఏళ్లు గడిచాయి. దశాబ్దాలు మారాయి. యుగాలు తిరిగాయి. కానీ భాగీరథుడి తపస్సు ఆగలేదు. భాగీరథుడి తపస్సుకు మెచ్చి చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భాగీరథ, నీ తపస్సు ఫలించింది. గంగను భూలోకానికి పంపుతాను. కానీ ఆమె వేగాన్ని భూమి తట్టుకోలేదు. శివుడే ఆ భారాన్ని భరించగలడు అని చెప్పాడు. భాగీరథుడు వెంటనే కైలాసానికి వెళ్ళి శివుని కోసం మరలా తపస్సు ప్రారంభించాడు. శివుడు కరుణించాడు. గంగను తన జటలో బంధించాడు. ఆ జటల నుండి చిన్న చిన్న దారాలుగా భూలోకానికి ప్రవహింపచేశాడు. ఆ పవిత్ర ఘట్టం జరిగింది మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజున. ఆ రోజు నుండి గంగ మోక్షదాయినిగా మారింది. మాఘ పౌర్ణమి ముక్తి దినంగా మారింది. పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. మాఘ పౌర్ణమి రోజున గంగా, గోదావరి, కావేరి, నర్మద ఈ నదులు దేవతల స్వరూపాలవుతాయి. ఈ రోజున చేసిన స్నానం జన్మజన్మల పాపాలను కాల్చేస్తుంది. ఇంట్లో చేసిన సంకల్ప స్నానం కూడా సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది. గంగ భూలోకానికి వచ్చిన తరువాత దేవలోకంలో ఒక విశిష్ట సభ జరిగింది. ఇంద్రుడు, బ్రహ్మ, వరుణుడు, యముడు మరియు సర్వలోకాధిపతి నారాయణుడు అందరూ ఒకే చోట చేరారు. అప్పుడు ఇంద్రుడు అడిగాడు, ప్రభు, భూలోకంలో పాపాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మనుషులకు ముక్తిదారి ఏది? అప్పుడు నారాయణుడు ఇలా అన్నాడు, మాఘమాసంలో మాఘ పౌర్ణమి నాడు గంగా స్నానం, దానం, నామస్మరణ ఇవే మనుషులకు మోక్షద్వారం. ఆ క్షణం నుంచే మాఘ పౌర్ణమి దేవతల పర్వదినంగా స్థిరపడింది. ఒకప్పుడు నహుసుడు అనే ధర్మవంతుడైన రాజు ఉండేవాడు. అతను న్యాయంగా, సత్యంగా పాలించేవాడు. అతని ధర్మ బలం వల్ల దేవతలకు అతనిపై గౌరవం ఉండేది. ఆ సమయంలో ఇంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించిన పాపం వల్ల భయపడి దేవాలోకం విడిచి దాక్కున్నాడు. అప్పుడు దేవతలందరూ కలిసి నాహుసుడిని దేవలోకానికి పిలిచి ఇంద్రుడి స్థానంలో పాలించమని కోరారు. ప్రారంభంలో నాహుసుడు ధర్మంగా పాలించాడు. కానీ ఇంద్ర పదవి వల్ల అతనిలో అహంకారం పెరిగింది. తన శక్తి గొప్పదని భావించి దేవతలను అవమానించసాగాడు. చివరకు ఇంద్రుడి భార్య సచీదేవిని కూడా కోరడం ప్రారంభించాడు. ఇది అతని పతనానికి కారణమైనది.
సచీదేవి తెలివిగా కాలయాపన చేస్తూ నహుసుడు ఋషుల చేత మోపించుకొని తన దగ్గరకు రావాలని ఒక షరతు పెట్టింది. అహంకారంతో నాహుసుడు ఋషులకు పల్లెకి మోపేలా చేశాడు. ఆ సమయంలో అతను అగస్త్య మహర్షిని కాలితో తన్నాడు. అది చూసిన అగస్త్య మహర్షి కోపంతో నీ అహంకారానికి శిక్షగా పాముగా మారిపో అని శపించాడు. ఆ క్షణంలోనే దివ్యదేహం మాయమై నాహుసుడు భయంకరమైన సర్పంగా మారిపోయాడు. ఏళ్ల తరబడి అరణ్యంలోని నది తీరంలో ఆ సర్పం తిరిగింది. ఆహారం ఉన్నా సుఖం లేదు, శక్తి ఉన్నా శాంతి లేదు. ఒకప్పుడు నేను రాజుని, ఇప్పుడు శాపగ్రస్తుడిని అని పిలిపిస్తూ భగవంతుడిని తలుచుకునేవాడు. కాలం గడిచింది. ఒక మాఘమాసం వచ్చింది. అది మాఘ పౌర్ణమి రోజు. ఒకరోజు కొంతమంది బ్రాహ్మణులు గంగ స్నానం చేసి ఓం నమో నారాయణాయ అని నామస్మరణ చేస్తూ వస్తున్నారు. వారి చేతుల్లో గంగా జలం ఉంది, హృదయంలో భక్తి ఉంది. వారు ఆ సర్పాన్ని చూసి భయపడలేదు. ఇతడు కూడా భగవంతుడి సృష్టి అని భావించి ఆ సర్పంపై గంగా జలం చల్లారు. ఆ క్షణంలోనే దివ్యకాంతి వ్యాపించింది. సర్పరూపం కరిగిపోయింది. రాహుసుడు తన దివ్య రూపంతో దేవాలోకానికి వెళ్ళిపోయాడు. కాశీ మరణానికి మోక్షమిచ్చే నగరం. అలాంటి కాశీలో మాఘ పౌర్ణమి ఉదయం అమృత గడిలతో మొదలవుతుంది. గంగా తీరంలో వేలాది దీపాలు, వేలాది భక్తులు. ఆ పవిత్ర వాతావరణంలో ఒక పేద బ్రాహ్మణుడు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతనికి ఆహారం లేదు, వస్త్రం పాతది, శరీరం బలహీనంగా ఉంది. కానీ హృదయం మాత్రం నారాయణుడితో నిండిపోయింది. మాఘ పౌర్ణమి రోజున స్నానం చేసి తడిచిన వస్త్రంతోనే చేతులు జోడించి ఇలా అన్నాడు, ప్రభు, నాకు సంపద వద్దు, నాకు రాజ్యాలు వద్దు, నీ స్మరణే నాకు చాలు. అదే సమయంలో ఒక ధనవంతుడు అక్కడికి వచ్చాడు. అతని మనస్సులో తెలియని కరుణ, తెలియని ప్రేరణ. ఆ పేద బ్రాహ్మణుడికి అన్నం, వస్త్రం దక్షిణ ఇచ్చాడు. ఆ దానం చిన్నదే, అయినా దాని ఫలం అపారమైనది. మాఘ పౌర్ణమి నాడు చేసిన దానం తరతరాల పుణ్యమవుతుంది. కాలం గడిచింది. ఆ బ్రాహ్మణుడు శాంతిగా దేహాన్ని విడిచాడు. తరువాతి జన్మలో ఒక ధర్మపారాయణ రాజుగా జన్మించాడు. అతని జీవితంలో దారిద్ర్యం తెలియదు, ఆ ధర్మం చోటు చేసుకోలేదు. ఇది అంతా ఒక మాఘ పౌర్ణమి భక్తి ఫలితం. మాఘ పౌర్ణమి ఒక పండగ మాత్రమే కాదు, అది ఒక సందేశం. అహంకారం శాపానికి దారి, భక్తి విమోచనానికి దారి, దానం మోక్షానికి మెట్టు. ఈ రోజున మనిషి తనలోని అంధకారాన్ని విడిచిపెట్టి వెలుగును ఆహ్వానించాలి. మాఘ పౌర్ణమి పితృదేవతలకు అత్యంత ప్రియమైన దినం. ఈ రోజున చేసిన తర్పణం 100 అమావాస్యల తర్పణ ఫలాన్ని ఇస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. నది ఒడ్డున గాని, ఇంట్లో గాని నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. అప్పుడు పితృదేవతలు సూక్ష్మ రూపంలో వచ్చి ఆశీర్వదిస్తారు. మాఘ పౌర్ణమి నాడు అన్నదానం చేసినవాడు సాక్షాత్ నారాయణుడినే తృప్తిపరిచిన వాడవుతాడు. పేదవాడికి అన్నం పెట్టడం దేవునికి నైవేద్యం పెట్టడమే. వస్త్రదానం, గోదానం, నువ్వులు, బియ్యం దానం, ఇవి అన్నీ ఈ రోజున అపార పుణ్యాన్ని ఇస్తాయి. మాఘ పౌర్ణమి రాత్రి దీపం వెలిగించడం చాలా ముఖ్యమైనది. నది ఒడ్డున కానీ, ఇంటి ముందు కానీ దీపం వెలిగిస్తే అజ్ఞానం నశిస్తుంది, భయం తొలగిపోతుంది, దైవ కృప లభిస్తుంది. ఈ దీపం మన అంతరంలో ఉన్న చీకటిని తొలగించే ప్రతీక. మాఘ పౌర్ణమి నాడు స్నానం పాపనాశనం, దానం దారిద్ర నివారణ, తర్పణం పితృప్రాప్తి, నామస్మరణ మోక్ష మార్గం. ఈ 4 ఆచరించిన వాడు జీవితంలో ఎప్పటికీ అధర్మ మార్గంలో నడవడు. మాఘ పౌర్ణమి వ్రత ఆచరణం మనిషిని నరకంలో నుంచి నారాయణ లోకానికి నడిపిస్తుంది అని పురాణాల తుది వాక్యం. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ ధర్మాన్ని ఆశ్రయించిన వాడి కోసం భగవంతుడు తప్పకుండా ఎదురుచూస్తాడు. అదే సత్యం. మాఘ పౌర్ణమి చెబుతున్న మహా సందేశం. ఈ కథ వినడమే పుణ్యం. ఈ వ్రతం
చేయడమే మోక్ష మార్గం. మాఘ పౌర్ణమి మన జీవితాన్ని మార్చే భగవంతుడి ప్రత్యక్ష వరం.